శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా రాశి చక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి 9 గ్రహాలు, అంటే చంద్రుడున్న రాశి మీది కాబట్టి మిగతా 8 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది. అంటే ఇది పరిహార రూపంలో కానీ, దానం రూపంలో కానీ, జప రూపంలో కానీ, హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప దానాలు లాంటివి ఏం పెద్దగా అక్కర్లేదు. అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల, ఆరాధన చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే, అసలు జాతకుడికి గోచారరీత్యా నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది, ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరీగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ గ్రహం కూడా, ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు, అలాగే చెడు ఫలితం, పాప ఫలితం కూడా ఇవ్వగలదు. ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి, ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో, అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి, జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు, స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని, వ్యాపార విషయంలో బుధుడిని, ఆరోగ్య విషయంలో రవిని, ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది. బట్ ఏమైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా, లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారికి 2026లో అదృష్టాన్ని కలిగించే గ్రహాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఏ గ్రహం అయినా సరే అదృష్టం, దురదృష్టం రెండూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మనం మలుచుకునే విధానం బట్టి, దాన్ని ఉపయోగించుకునే విధానం బట్టే ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుంభరాశి వారికి 2026వ సంవత్సరం ప్రధానంగా మంచి అదృష్టాన్ని కలిగించే సంవత్సరమే. అది సంఖ్యాశాస్త్ర ప్రకారం మరి 26/8 కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి కంప్లీట్గా ఒక మార్పు ఈ జీవితంలో ఈ సంవత్సరం మీరు చూడడం జరుగుతుంటుంది. అయితే అసలు విషయానికి వస్తే అనుకూలించే గ్రహం కేవలం ఈ రాశి వారికి గురుగ్రహం ఒకటి మాత్రమే. అంటే ధన లాభాధిపతిగా, ప్రస్తుతం ఉన్న సమాజంలో ధన సంపాదనే ధ్యేయం, అటువంటి గురువు 5వ స్థానంలో సంచరిస్తూ
11వ స్థానాన్ని వీక్షించడం జరుగుతుంది. దాని కారణం వల్ల కంప్లీట్గా ధనయోగం అన్నది ఈ సంవత్సర ప్రారంభం నుంచి మే 31వ తారీఖు వరకు కూడా ఈ రాశి వారికి ఒక విధంగా అదృష్టయోగం, ధనయోగం పట్టబోతుంది. అంటే గురువు ధనకారకుడు, ధనాన్ని ఇవ్వాలంటే గురువు, అలాగే సంతానాన్ని ఇవ్వాలన్న గురువు, ఒక సౌభాగ్యం, తెలివితేటలు, ఆలోచన, పాండిత్యం, సంస్కారం ఇవన్నీ కూడా గురువు ద్వారా మనకి లభిస్తాయి. సహజంగా ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా గురువు వీటికి కారకుడు కాబట్టి 11వ స్థానాన్ని వీక్షించడం వల్ల మీరు చేసే ప్రయత్నం బట్టి మీకు ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి. సంతానం అభివృద్ధి, ధనయోగం ఇవి చాలు జీవితంలో. ఇవి బాగుంటే అన్నీ బాగుంటాయి. అది ఎప్పటిదాకా? కేవలం మే నెల 31 వరకు మాత్రమే ఉంటుంది. అందువలన ఏంటంటే మే 31 తర్వాత 6, 7 స్థానాలకు వస్తూ ఉంటాడు. కంప్లీట్గా మీరు ఈ సంవత్సర ప్రారంభం నుంచి గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే దక్షిణామూర్తి, అలాగే దత్తాత్రేయుడు, లేదంటే గోమాత సేవ చేయడం వల్ల, సేవించడం వల్ల మీ దగ్గర అంటే మీ ఆఫీస్లో మీరు నివాసం ఉంటున్నటువంటి మీ చోట కామధేనువు బొమ్మ కానీ, ఆవు దూడ కలిసి ఉన్న బొమ్మ కానీ పెట్టుకోవడం వల్ల ఒక విధంగా గురువు జనరేట్ అయి మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఎక్కువగా స్త్రీలు పసుపుని వాడటం వల్ల, అంటే వాళ్ళు స్నానం చేసినప్పుడు సౌందర్యానికో పసుపు వాడటం వల్ల, మగవాళ్ళైతే చక్కగా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది కదా, అది దుంప పసుపులా ఉంటుంది, దాన్ని దగ్గర పెట్టుకోవడం, పాకెట్లో పెట్టుకోవచ్చు, బీరువాలో పెట్టుకోవచ్చు, మీ దగ్గర ఉంచడం వల్ల మీకు ఈ గురువు జనరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి రాహు రాశిలో ఉండడం వల్ల మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతిదీ నెగిటివ్ ఆలోచన, స్వార్థంగా ఉపయోగించుకోవడం, మనకేటి లాభం అనుకోవడం, అనేక రకాల వ్యసనాల మీద వ్యామోహం, ఇవన్నీ కూడా కొద్దిగా ఇండీసెంట్ బిహేవియర్ కారణమవుతుంటుంది. కాబట్టి రాహుని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. రాహు మీ లగ్నంలో ఉండి మిమ్మల్ని రాహు కోరికల వైపు ప్రేరేపిస్తూ ఉంటాడు. అందువల్ల రాహుని కంట్రోల్ చేసుకోవాలంటే అమ్మవారిని, చండీ రూపంలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారిని, ప్రత్యంగర అమ్మవారిని, ఈ విధంగా మీరు కాళికామాతని, రౌద్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల, ఏదైనా ఒక శక్తి క్షేత్రంలో చండీ హోమం చేయించుకోవడం వల్ల, వీలైనంత రోజులు అమ్మవారిని దర్శించడం వల్ల మీకు రాహు అనుగ్రహం లభిస్తుంది. రాహు మీకు పాజిటివ్గా వచ్చాడంటే జీవితంలో అటు సినిమా రంగంలో కానీ, ఏదైనా ఇండస్ట్రీలో కానీ, సాఫ్ట్వేర్లో కానీ రాణించే అవకాశం ఉంటుంది. ఇక శని భగవాన్ ఇంకా కొద్ది రోజుల పాటు ఏలినాటి శని కుటుంబ స్థానంలో ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడడం, కుటుంబ సభ్యులందరినీ సముచితంగా గౌరవించడం, అలాగే ధన విషయంలో చాలా పొదుపుగా వాడటం వల్ల కొంతవరకు మీకు శని చివరి స్టేజ్లో తిరిగి మళ్ళీ మీ అనుకూలత ప్రారంభమవుతుంది. బట్ ఏదైనా ప్రతి నెల ఒకసారి మాస శివరాత్రిలో శివుడికి అభిషేకం చేయించుకోవడం, ప్రతినిత్యం విభూది ధరించవలసి ఉంటుంది. అంటే విభూది ధరించామంటే కొన్ని కోరికల్ని చంపుకోవాలి, కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు విభూది ధరిస్తే ఆ ఫలితం మీకు వెంటనే లభిస్తూ ఉంటుంది. చెడు యొక్క పనుల నుంచి బయటపడి జీవితాన్ని మంచి మార్గం వైపు మళ్లించుకోవాల్సి ఉంటుంది. అంటే కేవలం విభూది పెట్టుకోకుండా, విభూది పెట్టుకున్నంత మాత్రాన్ని సరిపోదు, విభూది పెట్టుకుంటే కొన్ని నియమాలు పాటిస్తే ఆటోమేటిక్గా మీరు ఒక పెద్ద డైమండు, జాతిరత్నం ధరించిన ఫలితాన్ని విభూది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతుగ్రహం, మరి సప్తమంలో ఉన్నటువంటి కేతువు మరి చాలా వరకు వైరాగ్యాన్ని, వైవాహిక జీవితంలో ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటాడు. ఆటోమేటిక్గా రాహుని ప్రసన్నం చేసుకుంటే కేతువు ఏదన్నా మీరు ఒక సాధువుని కానీ, సన్యాసిని కానీ పిలిచి వాళ్ళు చక్కగా భోజనం పెట్టి వస్త్రదానం చేయడం వల్ల కేతువు ప్రసన్న అవుతాడు. మొత్తం మీద మీకు ఈ సంవత్సర ప్రారంభం నుంచి మే 31 వరకు కేవలం గురువు మాత్రమే అనుకూల స్థితిలో ఉన్నాడు. గురుగ్రహ అనుగ్రహం, గురుబలం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. బట్ ఏదైనా గురువిచ్చే ఫలితాలు మీరు పొందాలంటే ఈ మిగతా గ్రహాలని ప్రసన్నం చేసుకొని వాటికి పరిహారం చేసుకుంటే గురువు మీకు తను ఇచ్చే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పాపగ్రహాలు విజృంభిస్తున్నంతకాలం
పాపగ్రహాలు ప్రతికూలంగా ఉన్నంతకాలం గురువు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మంచి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడు. ముందు పాపుల్ని కట్టడి చేస్తే మీకు శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. గ్రహాల యొక్క అనుగ్రహం, ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రహాల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపిక ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు. అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో బెల్లం మొక్కో అటుకులో అది కాదు సేవ అంటే. శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలేలాగో ఈ దోమలు ఈగల నుంచి బాధపడకుండా వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఏమన్నా అది పరిశుద్ధమైనది అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవుకి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్తిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక 3 ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ 2 చేసుకుంటే చాలు, మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది. దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, అత్తగారు మామగారు ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి. 4 పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లో ఏ ఆహారమో ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరికి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం, సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం, అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం, ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి కారణమవుతుంటుంది. ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు, కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది. వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే, అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తకు తెలియపోవచ్చు, కొన్ని సందర్భాల్లో భార్యకి తెలియపోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి, ధర్మాన్ని కాపాడండి. అయితే మీ తల్లిదండ్రులని అత్తమామలనే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా, అంటే మనకు సేవ చేస్తున్న వాళ్ళు, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రానించదు, దేశానికి కూడా అంత క్షేమం కాదు. సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం, అన్నపూర్ణగా మారడం జరుగుతుంది. స్వస్తి.